నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అంటే టీపీటీఎఫ్ వాళ్ళు కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు కదా, వాటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును. వాళ్ళు మెదక్ కలెక్టరేట్ దగ్గర నిరసన కూడా చేశారంట. మరి ఈ డిమాండ్లు చూస్తే ఇవి కేవలం టీచర్ల సమస్యలేనా, లేకపోతే మన రాష్ట్ర విద్యావ్యవస్థ గురించి ఇంకేమైనా చెప్తున్నాయా? అది మంచి ప్రశ్న. ఈ డిమాండ్ల లిస్ట్ చూస్తే గనక ఇది కేవలం వాళ్ల జీతభత్యాల గురించే కాదనిపిస్తోంది. చాలా విషయాలున్నాయి. అవునా? ఏమేమున్నాయి? అంటే బదిలీలు, ప్రమోషన్లు సరిగ్గా జరగాలని, పెన్షన్ స్కీమ్ మార్చాలని, ఖాళీలు భర్తీ చేయాలని, స్కూళ్లలో కనీస వసతులు, అడ్మినిస్ట్రేషన్లో మార్పులు, ఇలా చాలా ఉన్నాయి. ఇది కొంచెం వ్యవస్థాగతమైన సమస్యల వైపు చూపిస్తున్నట్టుంది. ఓ అలాగా. సరే, ముందుగా ఈ బదిలీలు ప్రమోషన్ల గురించి చెప్పండి. అన్ని క్యాడర్లకు షెడ్యూల్ వెంటనే ఇవ్వాలంటున్నారా? అవునండి. అన్ని క్యాడర్లకు సంబంధించి బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులు అంటే జీహెచ్ఎం, ఎస్ఏ, పిఎస్హెచ్ఎం లాంటివి. హెడ్ మాస్టర్ పోస్టులన్నమాట. అవును, వాటిని ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేయాలనేది వాళ్ల ప్రధాన డిమాండ్. మరి ఈ ఆలస్యం వల్ల అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? చూడండి, ప్రధానంగా స్కూల్స్ నడపడంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హెడ్ మాస్టర్ లేకపోతే పర్యవేక్షణ తగ్గుతుంది కదా. నిజమే. అలాగే ప్రమోషన్లు ఆగిపోతే టీచర్లలో కూడా ఉత్సాహం తగ్గుతుంది. వాళ్ల కెరీర్ గ్రోత్ ఆగిపోయినట్టు ఫీల్ అవుతారు. ఇంకోటి, జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లలో స్కూల్ అసిస్టెంట్లకు ఇంతకుముందు 40% కోటా ఉండేదట. అది మళ్లీ తీసుకురావాలని అడుగుతున్నారు. అంటే ఇది వాళ్ల కెరియర్ ఎదుగుదలకు సంబంధించింది. ఖచ్చితంగా. వాళ్లు కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా గుర్తు చేస్తున్నారు. ప్రతి వేసవిలో బదిలీలు, ప్రమోషన్లు చేస్తామని హామీ ఇచ్చారని, అది నిలబెట్టుకోవాలని అడుగుతున్నారు. ఆ హామీ నిలబెట్టుకోవాలని అడగడంలో తప్పులేదు కదా. సరే, ఇంకొకటి, ఈ జీవో 3017 అంటున్నారు. దీనివల్ల స్థానికత కోల్పోయిన వాళ్లని వాళ్ల జిల్లాలకు పంపించాలట. అవును. జీవో 3017 అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యోగులను కేటాయించారు కదా, ఆ ఉత్తర్వు అన్నమాట. ఓకే. దానివల్ల కొంతమంది టీచర్లు వాళ్ల సొంత జిల్లాలకు దూరంగా వెళ్లాల్సొచ్చింది. మానవతా దృక్పథంతో వాళ్లని తిరిగి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరుతున్నారు. ఇది వాళ్ల పర్సనల్ లైఫ్కి, పనితీరు కూడా మంచిదని వాళ్ల వాదన. కానీ అడ్మినిస్ట్రేటివ్గా ప్రభుత్వానికి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందేమో. ఉండే అవకాశం ఉంది. బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. సరే, ఇక టీచర్లకు చాలా ముఖ్యమైన ఆర్థిక విషయాలు, పెన్షన్ గురించి మాట్లాడదాం. పెండింగ్ బిల్లులు, రిటైర్ అయిన వాళ్ల బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలంటున్నారు. అవును, అది చాలా కాలంగా ఉన్న డిమాండ్. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, రిటైర్ అయిన టీచర్లకు రావలసిన డబ్బులు వెంటనే ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో పాటే ఈ పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కావాలనే డిమాండ్ చాలా బలంగా వినిపిస్తోంది కదా. అవునండి. ఇప్పుడున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్, దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ని మళ్లీ తీసుకురావాలనేది చాలా కీలకమైన డిమాండ్. ఈ సిపిఎస్కి ఓపీఎస్కి తేడా ఏంటి క్లుప్తంగా? సిపిఎస్లో ఉద్యోగి, ప్రభుత్వం ఇద్దరూ కొంత వాటా వేస్తారు. ఆ డబ్బును మార్కెట్లో పెట్టుబడి పెడతారు. దానిపై వచ్చే రాబడి మీదే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. గ్యారంటీ ఉండదు. ఓహో. అదే ఓపీఎస్ అనుకోండి, రిటైర్ అయ్యే ముందు తీసుకున్న జీతంలో దాదాపు సగం గ్యారంటీగా పెన్షన్ వస్తుంది. అందుకే ఉద్యోగులు దీన్ని ఎక్కువ భద్రతగా ఫీలవుతారు. మరి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? ప్రభుత్వ వాదనేంటంటే ఓపీఎస్ వల్ల భవిష్యత్తులో ఖజానాపై విపరీతమైన భారం పడుతుందని. అర్థమైంది. ఇదే పెన్షన్ విషయంలో డిఎస్సి 2003 వాళ్లక్కూడా ఓపీఎస్ ఇవ్వాలని హైకోర్టు తీర్పు అమలు చేయాలని అడుగుతున్నారు. అదేంటి విషయం? అది కొంచెం టెక్నికల్ పాయింట్. 2004 ఏప్రిల్ 1 తర్వాత చేరిన వాళ్లకే సిపిఎస్ వర్తిస్తుంది. కానీ 2003 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల 2004 ఏప్రిల్ తర్వాత జాయిన్ అయిన కొందరు టీచర్లున్నారు. ఓకే. వాళ్ళు ఏమంటున్నారంటే, నోటిఫికేషన్ 2004 కంటే ముందే వచ్చింది కాబట్టి తమకు ఓపీఎస్ వర్తింపజేయాలని కోర్టుకెళ్లారు. హైకోర్టు వాళ్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని దాన్ని అమలు చేయాలని అడుగుతున్నారు. సరే. మరి సిపిఎస్ ఉన్నంత కాలం గవర్నమెంట్ షేర్ కూడా ఉద్యోగుల పీఆర్ఐఎన్ అకౌంట్లకు వేయాలంటున్నారు. అవును, అది కూడా రెగ్యులర్గా జమ చేయాలని, అలాగే కొత్త పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ తెప్పించి జూలై 1, 2023 నుంచి అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు స్కూల్స్ నిర్మాణం, నియామకాల వైపు వద్దాం. జీవో నెంబర్ 25ను సవరించాలంటున్నారు.
ఏంటి ఆ జీవో? జీవో 25 అనేది స్కూల్ రేషనలైజేషన్కి సంబంధించింది. అంటే పిల్లల సంఖ్యను బట్టి టీచర్ పోస్టులను సర్దుబాటు చేయడం. ఆ, దానివల్ల కొన్ని చోట్ల సింగిల్ టీచర్ స్కూల్స్ వచ్చాయి కదా. అవును, అదే సమస్య. అందుకే దాన్ని మార్చి ప్రతి ప్రైమరీ స్కూల్లో కనీసం 2 టీచర్లుండాలని, 40 మంది పిల్లలు దాటితే క్లాస్కొక టీచర్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్కి, టీచర్ల మీద భారం తగ్గడానికి అవసరమని వాళ్ళ అభిప్రాయం. కరెక్టే. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు వచ్చాయి కదా, వాటికి తగ్గట్టుగా డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ పోస్టులు కూడా కావాలంటున్నారు. అవును, అది కూడా ముఖ్యమే. పరిపాలన పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా పర్యవేక్షణాధికారులు కూడా ఉండాలి కదా, లేకపోతే కింది స్థాయిలో పనులు సరిగ్గా జరగవు. నిజమే. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకురావాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కూడా అడుగుతున్నారు. ఇది వివిధ యాజమాన్యాల కింద పనిచేసే టీచర్లకు క్లారిటీ ఇస్తుంది. ఇంకా మోడల్ స్కూల్స్, గురుకుల సిబ్బందికి కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ట్రెజరీ నుంచి 010 పద్దు కింద జీతాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలంటున్నారు. ఎయిడెడ్ స్కూల్స్ని ప్రభుత్వంలో కలపాలనేది కూడా ఎప్పుడ్నుంచో ఉన్న డిమాండ్ అనుకుంటా. అవునండి, అది కూడా ఉంది. ఇక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మరికొన్ని విషయాలు చూస్తే, సూపర్వైజరీ ఆఫీసర్ల నియామకం రూల్స్ ప్రకారం జరగాలని, పైరవీల మీద డిప్యూటేషన్లు రద్దు చేయాలని కోరుతున్నారు. అంటే పారదర్శకత కావాలంటున్నారు. ఖచ్చితంగా. అర్హత లేని వాళ్లని, ఆరోపణలున్న అధికారులను తీసేయాలని, ఒకే చోట ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని అడగడం. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్లో జవాబాదారీతనం పెంచాలనే ఉద్దేశంతోనే ఉన్నాయి. స్కూల్స్కి శానిటేషన్ గ్రాంట్లు, విద్యారంగంలో ఎన్జీఓల జోక్యం తగ్గించడం, ఇవి కూడా ఉన్నాయా? అవును, అవి కూడా లిస్టులో ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఈ డిమాండ్లు కేవలం టీచర్ల జీతభత్యాల గురించే కాకుండా విద్యావ్యవస్థ మొత్తానికి సంబంధించిన అనేక అంశాలను టచ్ చేస్తున్నాయన్నమాట. అవునండి, బదిలీలు, ప్రమోషన్లు, పెన్షన్లతో పాటు స్కూళ్లలో వసతులు, టీచర్ స్టూడెంట్ రేషియో, అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ, ఇలా చాలా విస్తృతమైన విషయాలపై వాళ్ళు దృష్టి పెట్టారు. అంటే టీచర్ల వర్కింగ్ కండిషన్స్ బాగుంటే, వాళ్ల మోరల్ బాగుంటేనే కదా విద్యావ్యవస్థ నాణ్యత కూడా పెరిగేది. నిజమే. అందుకే ఈ డిమాండ్ల పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, టీచర్ల సంఘాలు వీటిని ఎలా సాధించుకుంటాయి అనేది మన రాష్ట్ర విద్యారంగం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముగింపుగా ఒక ప్రశ్న. ఈ డిమాండ్లన్నీ నెరవేరినా కూడా నిజంగా విద్యా ప్రమాణాలు పెరగాలంటే ఇంకా క్షేత్రస్థాయిలో ఏం జరగాలి అంటారు? టీచర్లు, అధికారులు, సమాజం కలిసి ఇంకా ఏం చెయ్యొచ్చు? బహుశా దీని గురించి మనం ఆలోచించాలి. అవును, అది చాలా ముఖ్యమైన ఆలోచన.